సో టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా ఈ సినిమా, ఎప్పుడు వస్తుంది, డేట్ అనౌన్స్ చేయండి అంటూ నాకు తెలిసి ఫ్యాన్స్ అందరూ వెనకాల పడిపోయారు ఈ హీరోకి. సో ఫైనల్లీ డేట్ అనౌన్స్ చేసేసారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తున్నారు సంతోష్ శోభన్, ఎందుకంటే శోభన్ బాబుగా ఆయన కనిపిస్తున్నారు కాబట్టి. అండ్ శ్రీదేవిగా మలయాళ బ్యూటీ, బట్ తమిళ సినిమాల్లో మనం చూసాం. అండ్ తెలుగు జానుతో అమ్మాయి ఫ్యాన్ అయిపోయాం. ఆ అమ్మాయి పేరే గౌరీ. సో తనతో పాటు వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేసి అసలు శ్రీదేవి శోభన్ బాబుని క్రియేట్ చేసిన కర్త నాతో పాటు ఉన్నారు. ఆ కర్త పేరే ప్రశాంత్. నేను అనుకున్నా నేను చాలా తక్కువ మాట్లాడతారని, కానీ ఆయన మాట్లాడేవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. మరి సినిమా ఎంత రేంజ్లో ఉండబోతుందని 18th మనం విట్నెస్ చేయబోతున్నాం. మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి వాళ్ళు నాతో పాటు ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్. ప్రతి యాక్టర్కి యాక్చువల్లీ ఇలాంటి కాంప్లిమెంట్స్ బాగుంటాయి కదా. ఇప్పటివరకు మీరు ఇలా కనిపించలేదు, ఇప్పటివరకు మీరు ఇలా మీ సౌండ్ చేయలేదు, ఇప్పటివరకు ఈ సినిమాకి వచ్చినంత టీజర్కి వచ్చినంత రెస్పాన్స్ రాలేదు అనడం. సో ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఆ సౌండ్ అంతా వినపడుతుంది. ఫర్ యూ ఎలా అనిపిస్తుంది? అండ్ ఇవి కాకుండా ఇంకేమన్నా వేరే విన్నారా? నో, ఐ థింక్ బేసికలీ ఎప్పుడన్నా మనకి మన లైఫ్లో ఎప్పుడు ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే మనల్ని ఒకళ్ళు నమ్మినప్పుడు, కరెక్ట్, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడు వాళ్ళ మొహంలో వచ్చిన స్మైల్ వస్తుంది. అదే మనకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఈ మాటలు కాదు, ఇలా చేసావు అలా చేసావు కాదు. మనల్ని ఒకటి నమ్మినప్పుడు మనం ఒక జాబ్ చేయాలి, మనం డెలివర్ చేయాలి. మనం డెలివర్ చేసే వాళ్ళు చెప్పినా చెప్పకుండా సంతోషం ఉంటుంది. ప్రశాంత్ నాకు చాలా చెప్తాడు, అలా చెప్పడని కాదు, ఆల్వేస్. తను ఫస్ట్ నుంచి నాకు మా జర్నీ 2017 నుంచి ఇప్పటిది కాదు. సో ఐ నోన్ హిమ్ సో వెల్. లేక ఫ్యామిలీ మెంబర్లకు కాబట్టి నాకు కొత్తగా కాదు. మేము ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కువ మాడుకోం. ఇప్పుడు ఐడియాస్, స్టోరీస్, నెక్స్ట్ ఏం డైలింగ్ ఇవే మూడ్లో ఉంటాం. బట్ పర్టికులర్గా ఈ క్యారెక్టర్లో నన్ను కూడా నేను ఏ రోజు చూసుకునేవాడిని కాదు. నేను ఎప్పుడూ ఊహించలేదు, ఎవరు ఊహించారో నేను కూడా ఊహించలేదు. ఇలాంటి బాడీ లాంగ్వేజ్లో, ఇలాంటి అనకాపల్లి యాసలో నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ప్రశాంత్ ఊహించుకున్నాడు. అది ఎలా నాకు కూడా అర్థం కావట్లేదు ఎలాగో. ఐఎమ్ క్వైట్ కన్ఫ్యూజ్డ్. అడిగేద్దాం, ఎందుకు అలా కన్ఫ్యూజన్? ఎలా ఊహించుకున్నారు మీరు? బోలో లేదండి, తను మొదటి నుంచి కూడా కనిపించినప్పుడు అందరితో మాట్లాడే విధానం అది చూస్తుంటే బాగా అనిపించేది. అందరితో సరదా మాట్లాడతారు, ఎవరిని కూడా హర్ట్ చేయడు. ఎప్పుడు సరదా బయట కూర్చున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి అన్న ఎలా అంటే. ఆయన పేరేంటి చెప్పండి మీరు? ఎవరిది? ఆయనది సంతోష్. మరి అది పంచుతున్నారు, ఆయన ఎందుకు హర్ట్ చేస్తారు? యా ప్లీజ్ కంటిన్యూ. సూపర్ అండి. She's feeling very like good achievement. ఒక 2 minutes సైలెన్స్. ఫర్ వాట్? నేను పోయానా ఏంటి? అంత పోయేలాంటి జోక్ వేసానా? Good timing. మీరు కాదండి, చచ్చిపోయింది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అక్కడ. కాంప్లిమెంట్లు కూడా ఇవాళ రేపు కామెంట్లు వినపడుతున్నాయి అందరికి, నేను ఏం చేయలేను. ప్లీజ్. సో ప్రశాంత్ గారు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు. Good timing. సో అలా చూసినప్పుడు నాకు అనిపించింది అన్నమాట ఎప్పటి నుంచో. అంటే నాకు ఏంటంటే నేను అనుకున్న క్యారెక్టర్స్ అవి కూడా కొద్దిగా ఇలా ఉంటాయి బాగుంటాయి అని ఎప్పుడు అనుకుంటాను, కానీ సంతోష్ చూసినప్పుడు ఫస్ట్ నాకు అదే అనిపించింది. ఓకే, సో ఇలా సరికొత్తగా చూపించాలి. ఇప్పటి వరకు సంతోష్ కనిపించింది, బాగుంటాడు అలా, బాగున్నారు అలా. యాక్చువల్లీ ఆ మీసాలు, ఆ మీసానుకున్న రింగ్, షూట్ అది వెళ్ళినప్పుడు కూడా మేసోదలా తిప్పేస్తుంటే నాకే బేలా అనిపించింది. అండ్ శ్రీదేవి గురించి మాట్లాడితే, శ్రీదేవి ఎలా ఉండబోతుంది? Sridevi is more like me, I think. మీకు చేతి వాటం ఎక్కువ కదా. ఫస్ట్ రాంగ్ క్వశ్చన్ అడిగితే ప్లీజ్ డోంట్. Not that. You hit people in real life, she's asking. No, not that violent, except that part. Sridevi is an urban girl. She's modern, she's progressive. But the difference is between Shobhan and Sridevi, there is a love-hate relationship. As in, who's stronger, or that ego is there. It's a very cute dynamic between the characters, and that's what we play in this. Right. So like in the trailer, she's violent, but Shobhan is the only character who's not scared of her. So that's what is making her even more angry. Why is he not? So the whole, it's a very cute kind of plot line, but then it develops into much more than that. Right. Like you might, on first sight it might seem like a normal rom-com in a village setup, but it's got emotions, it's got love, it's got so much depth in it. And because of Prashant's writing and how involved he was with the characters, like he approached me saying, after writing Sridevi, I can see you do that, I want you on board. Okay. So that kind of trust from him, usually I don't receive it from directors because they all cast me as
similar like Janu kind of roles. But Sridevi is very different from what I've done. And అదే కదా, ఆయన ఇప్పటి వరకు చేయని రోలు, మీరు ఇప్పటి వరకు చేయని రోలు. so that's his eye. He has an eye for. బాగుంటుందండి అలా. అదే ఫస్ట్ మీరు అసలు ఇలా చేయని వాళ్ళని చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకోవడం స్టార్ట్ And ఇది చేశారు. ప్రశాంత్ ఫస్ట్ సినిమా అంటే తను ఇప్పటివరకు టచ్ చేయని రోలు, నేను ఇప్పటివరకు చేయని రోలు. ఇది ప్రశాంత్ ఫస్ట్ సినిమా కాబట్టి ఇది ప్రశాంత్ స్టైల్ అనుకుంటారు. యాక్చువల్గా ప్రశాంత్ స్టైల్ నాకు డీప్గా తెలుసు. సో ప్రశాంత్కి ఒక రామ్ కామ్ అనేది యాక్చువల్గా వేరియేషన్. ఓ తన జాన్రా వేరు, తన యాక్చువల్గా తన ఐడియాస్ వేరు. నాకు తెలుసు అంటే మిగతా ఫుల్ యాక్షన్ అండ్ మాస్ ఐడియాస్. అండ్ నో ఐ థింక్ ఇట్స్ ఈవెన్ బెటర్. ఇట్స్ ఐ థింక్ Even more rooted. నెక్స్ట్ చూస్తారు. బట్ అయ్యుండి ఇలాంటి ఒక రామ్ కామ్, ఇట్స్ ప్యూర్ రామ్ కామ్ అండ్ ఒక అర్బన్ సెట్టింగ్ నుంచి వచ్చే శ్రీదేవి. శోభన్ క్యారెక్టర్ మనోడికి బాగా పరిచయం, శ్రీదేవి క్యారెక్టర్ కూడా పరిచయం. బట్ ద హోల్ రామ్ కామ్ అనే జానర్ యాక్చువల్గా ప్రశాంత్ కాదు. ప్రశాంత్ ఇట్స్ అ స్టైల్, ఇట్స్ అ న్యూ స్టైల్ ఆఫ్ ప్రశాంత్ అంతేగాని. సో ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ న్యూ. ఓకే, మాకు తెలియదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం మేము చూస్తున్నాం కాబట్టి ఇదే మీ జోనరా అని మేము అనుకుంటాం బేసిక్గా, బికాజ్ ఈ సినిమా నుంచి వచ్చారు కాబట్టి మీరు. కానీ ఏంటి మీ స్టైల్ అది తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. అసలు దేనికి ఏది బాగా ఇంట్రెస్ట్ ప్రశాంత్కి? అలాగనే కాదండి, ఒక మంచి సినిమా అంటే థియేటర్లో నేను చూసినప్పుడు, చిన్నప్పుడు నాకు నేను ఎదుగుతున్నప్పుడు చూసిన సినిమాలు కొన్ని మూవీస్ ఉంటాయి, చూడగానే చివరి వరకు అరే బెలవంతరా అనే ఫీలింగ్ వస్తుంది కదా. అంటే దానికోసం ఇక డిస్కషన్ కాదండి. ఇంకా సినిమా ఏంటంటే అప్పుడు కొన్ని సినిమాలు ఠాగూర్ అవన్నీ చూసినప్పుడు ఎలా అంటే ఇంద్ర అవి చూసినప్పుడు సినిమా బయటకు వచ్చిన తర్వాత 2 minutes మనం మనమే ఇంద్రలా ఫీల్ అవుతుంటాం. అంతే కదా. నేనైతే ఏసీబీ వాళ్ళు ఫోన్ చేసేసి ఎవడైనా దొరికితే అడిగి పట్టించేద్దాం ఆ మోహన్లో ఉండేవాడు. అంటే ఎలా ఉంటాయండి, ఎవరికైనా హెల్ప్ చేయండి, డెఫినెట్గా ఉంటాయా, సో ముగ్గురికి హెల్ప్ చేయండి అంటే అంటే మీకు చూసారా ఆ సినిమా ఆ ప్రభావం అంత ఉంటుంది. అవును. సో తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం. సో ఇప్పుడు ఏంట్రా అంటే అలా ఒక సినిమా ఏంట్రా అంటే మనం చూసిన తర్వాత నేను అనుకున్నప్పుడే అందరూ చూడాలి. ఏదో ఒక్కలే వెళ్ళి ఏదో కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళిపోవడం అలా కాదు, అవసరం లేదు. అమ్మ సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తాను, డాడీకి చెప్పు, అందరం రెడీ అయ్యి ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం, శ్రీదేవి సోన్ బాబు సినిమాకి వెళ్దాం అందరం కలిసి, ఇది చాలు దీనికోసం అనమాట. అంతే తప్ప ఎగ్గొట్టేసి అలా 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 ఉద్దేశం నాకు లేదు. సో అందుకోసమని అలాంటి ఒక కథ చేస్తే బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ఒక ఊర్లో తీసుకెళ్ళి ఒక ప్యూర్గా చేస్తే బాగుంటుంది అనే థాట్లో రాసిన ఇది. అండ్ చాలా ప్యూర్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రమోట్ చేసే విధానం కూడా బాగుంది. అంటే ఒకప్పుడు రిక్షాల్లో అలానే ఆటోల్లో అరుస్తూ వెళ్ళేవాళ్ళు అనుకుంటా. సో ఈ చిత్రం ఈ థియేటర్లో 6 గంటల నుంచి మీ అభిమాన థియేటర్లో మీ అభిమాన తారలతో వస్తుంది అని చెప్పి, అండ్ అది చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తు చేసినట్టు అనిపించింది. అంటే నేను సినిమాల్లో చూసాను, అది సినిమా కోసం చూసాను ఇప్పుడు మళ్ళీ నేను. అట్ ద సేమ్ టైం శోభన్ బాబు, సంతోష్ శోభన్ గురించి అంతో ఇంతో తెలుసు మాకు, బ్యాక్ టు బ్యాక్ కలవడం జరిగింది కాబట్టి ఇన్ని బ్యాక్ టు బ్యాక్ లేసానంటే మీకు తెలుసు. సో యా, బట్ శోభన్ బాబు గురించి మాకేం తెలియదు. టీజర్లో ఏదో కొంచెం చూసినాము అండ్ ట్రైలర్లో కొంచెం చూసాము. బట్ యూ టెల్ మీ, లైక్ శోభన్ బాబులో సంతోష్ శోభన్కి నచ్చిన విషయం ఇది? నచ్చకపోవడం అంటే బేసిక్గా ఇప్పటికీ నాకు నచ్చింది ఏంటంటే, మేము అనకాపల్లికి వెళ్ళినప్పుడు కానీ నాకు ఆ క్లైమేట్లో అలాంటి ఆ ప్రపంచంలో నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పటికీ అక్కడ ఇంత గ్లోబలైజేషన్ వచ్చేసినా సరే ద ఇన్నసెన్స్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్. అండ్ వాళ్ళు ఇంకా అమాయకత్వం ఉంది. అండ్ ఫర్ మీ ఆ అమాయకత్వం ఇన్స్పిరేషన్ అనిపించింది. సమ్వేర్ మనం ఇక్కడ సిటీలో ఉంటూ మన అమాయకత్వం తగ్గిపోయింది. మనం ఒక అద్భుతమైన మూమెంట్ చూసినప్పుడు మనం ఇండిఫరెంట్ అయిపోయాం. ఇప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ యాక్చువల్గా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అక్కడ ఇంకా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ది స్మాల్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆర్ వాట్ మేకప్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. సో ఐ థింక్ శోభన్ బాబులో నచ్చేది ఏంటంటే ఆ అమాయకత్వం. నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ షాట్ దిస్ ఫిల్మ్, గౌరీ వాజ్ కమింగ్ ఆఫ్ అ ఫిల్మ్ దట్ వాజ్ అర్బన్. I was coming off ఏకమిగదా కళ్యాణం కమ్యం అయిపోయి, దెన్ ఐ వాజ్ హైదరాబాద్ సినిమాలు, 4 గోడల మధ్య షూటింగ్లు ఇవన్నీ దాటుకొని వచ్చి సడన్లీ ఇట్ వాజ్ రిఫ్రెషింగ్ for me to go into the farm, all of that. నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఒక 4 గోడల మధ్య షూట్ చేసిన ఫీలింగ్ లేదు, నిజంగా ఒక చిన్న లిబరేషన్ అనిపించింది. I thoroughly enjoyed it. None of us felt uncomfortable ever. So for you, yeah, it is very grounding. I think I have done a lot of village-based characters traveling in these remote areas in Tamil Nadu and Kerala. So generally Kerala, you all know that it's more closer. For me to explore Andhra's side of that was so good. Like I completely enjoyed, be it Araku, be it Anakapalli, Vizag.
generally, like Sridevi's character is still the urban girl, but when we shot the montages, we were in the farm. Even if it's sunny, we don't feel it because it's so different, and the people are much more simple, much more kinder, and just to interact with them, and you realize that, like he said, the small joys, and just like how Shobhan is that kind of person, Sridevi was a city girl who somehow got lost in the hustle and everything. But meeting Shobhan's character is what reminded her of that. And that's why they, like opposites attract, that's how they belonged to each other through the film. రైట్. So we were also able to travel through the characters, and we had Prashant sir's guidance throughout. And Akka's help for me in terms అక్క of అంటే సుష్మిత Sushmita అక్క. akka. సుష్మిత అక్కనిదేరా, యా. The language, like I mentioned, she sat with me, explained to me in Tamil, helped me with the delivery. So generally, I never felt, I was nervous in the beginning, first Telugu film as a heroine, how would it be? But the belief that everybody showed towards me and made me feel like home. కరెక్ట్. ఆ కాన్ఫిడెన్స్ కూడా తీసుకొస్తుంది డెఫినెట్గా, Yeah. ట్రస్ట్ అనేది ఉంటే. అండ్ ట్రస్ట్ అంటే గుర్తొచ్చింది మిమ్మల్ని నమ్మడం కూడా. ఫస్ట్ టైం మరి మీరు అండ్ స్క్రిప్ట్ తీసుకెళ్ళి నమ్మించేసి ఉంటారు ఈజీగా. ఈయన మాటల మాంత్రికుడు అని మనం త్రివిక్రమ్ గారిని అంటాం, కానీ దాని తర్వాత మనం లేదండి, చాలా చాలా ఫన్నీగా జరిగింది. మీకు చెప్తాను, ఆల్రెడీ చెప్పాను నేను అనుకుంటా. సుష్మిత గారు వాళ్ళు పిల్లలతో పాటు కాఫీ షాప్కి వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళు అప్పటికి నేను సంతోషాలు కూర్చో ఉన్నాం, కాఫీ తాగుతున్నా. అంతలోకి తను ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తే అది రిలీజ్ అయింది, చూశారు. సుష్మిత గారు చూసి గుర్తుపట్టి హాయ్ సంతోష్ ఏంటని మాట్లాడారు. నేను కూర్చున్నాను, వెళ్ళి మాట్లాడుతున్నారా, అయిపోయిన తర్వాత డైలింగ్ పద బయలుదేరదాం. సరే పద అని చెప్పి వెళ్తూ తను డోర్ దాకా వెళ్ళిపోయాడు. నేను డైరెక్ట్గా వెళ్ళి అక్క గుడ్ ఈవినింగ్ అక్క ఆవిడ ఒక నిమిషం చేస్తే, నేను చిరంజీవి గారి ఫ్యాన్ అక్క నేను. ఓ ఓకే. మీరు నాకు అక్కే అవుతారు అక్క, ఏమనుకోవద్దు మరి. ఆవిడ చూసి ఏంటి పేరెంట్ ప్రశాంత్ ఏం చేస్తుంటారంటే, అక్క ఇలాగ స్టోరీస్ ఉన్నాయక్క, నేను నరేట్ చేస్తున్నాను ఇలాగా, మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నాయక్క ఇప్పుడు చెప్పమంటారా అని నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చి నాకు 5 daysకి కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి రా అన్నారు, కథ చెప్పాను. అంటే చూడండి, కుదిరితే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు అంటే ఏంటో అనుకున్నాను నేను. నిజంగా ఇలా కుదిరేసింది కాఫీ కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక ప్రయత్నం అంతే, Correct, ప్రయత్నం చేశాను. Genuine తప్పే, అలా ఫ్యామిలీతో వచ్చారు అలా, కానీ ఒక చిన్న ఏమంటారు ప్రయత్నం చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇదేంటి ఒకసారి ఒక మాట. పైగా మీ చిరంజీవి గారి మీద మీకున్న అభిమానం ఇది పునాదేసిందని చెప్పాలి. అంతే, డెఫినెట్లీ ఈ సినిమాకి. లేకపోతే నేను అది రాదుగా, హార్ట్లోంచి రాదు అక్క అనే మాట రాదుగా. ఫస్ట్ టైం కలిసి ఎప్పుడు కలవలేదు నేను. సో ఏమో 5 daysలో కాల్ చేశారు, నేను అనుకోలేదు. సో అలా జరిగిపోయింది, ఇమీడియట్గా కథ చెప్పడం. ఓకే. ఈ కథ అప్పటికే మీరు సంతోష్ గారితో 17 నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ కథతో ఆయన ట్రావెల్ అవుతున్నారు ముందు. ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇలా చెయ్యాలి, ఇలా బాగుంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ రావట్లా, ఓకే చేస్తే బాగుంటుంది అని చెప్పి ముందు నుంచి ఉంది ఐడియా. అంటే విలేజెస్లో చూస్తే ఇందాక చెప్పినట్టు ఆ అమాయకత్వం కానీ ఆ ప్యూరిటీ కానీ కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. అండ్ శోభన్ బాబు లాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు, శ్రీదేవి లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అండ్ మీకు ఎక్కడ కనిపించారు వీళ్ళిద్దరు? లేకపోతే మీకేమన్నా పర్సనల్గా శ్రీదేవి తెలుసా అండ్ శోభన్ బాబు తెలుసా? ఫస్ట్ శ్రీదేవి అన్నాను కొంచెం పాజ్ ఇచ్చానంటే, సో మీరు అర్థం చేసుకొని మీరే అలుపుకోవాలి. యాక్చువల్లీ నేను చూశాను, అంటే చిన్నప్పటి నుంచి మా ఊరు అది వెళ్ళినప్పుడు కూడా చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్ అట్లా చాలామంది చూసేవాడిని. ఇంకా మొబైల్స్ అవి ఇంకా అప్పటికి ఎక్కువ యూజ్ చేయలేని పరిస్థితుల్లో ఎక్కువ ఇన్నోసెన్స్ నాకు అదే కనిపించేది వాళ్ళలో. ఇప్పుడు కూడా వెళ్తే కనుక పల్లెటూరులో అవి వెళ్తే కొన్ని ప్లేసెస్లో అలా మీ షూటింగ్ చేసినప్పుడు కూడా అలాగే. మీ ఊరు ఎక్కడ ప్రశాంత్? హైదరాబాద్. ఓకే. అనకాపల్లి దగ్గరలోనే. ఓకే. సో అనకాపల్లి ఇది రెండు నేను ఎక్కువ చూస్తుండేవాడిని. నేను చూస్తూ నా క్యారెక్టర్స్ అలాగే కనిపించేవాడిని నాకు. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎక్కువ వాళ్ళకి ఆశలే ఉండేవి కావు, అంత హ్యాపీగా చిన్న మూమెంట్లో కూడా. అంటే నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 7:30 అయితే కనుక బయటికి పట్టి మంచాలు అంటారు, ఓకే పట్టి మంచాలు అని అంటారు, అవి వేసేసుకొని అందరు వరుసగా ఆ స్ట్రీట్ అంతా అలా ఉంటాయి అనమాట. స్టిల్ ఇప్పటికీ ఉందా అలా? అలా ఇప్పుడు అవన్నీ రోడ్స్ అవి వేసేసారు, కొన్ని ఏరియాస్లో ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అలా అది చాలా బాగుంటుంది. 7 o'clockకే 7:30కే అయిపోయి భోజనం డిన్నర్ అది చేసేసిన తర్వాత సరదా కబుర్లు చెప్పుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ పడుకునేవారు అందరూ అలాగా. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగుండేవి చక్కగా. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళే వచ్చారు, అమ్మ బాగాలేద్దా అలా అని. అంటే ఇంకో మనిషి తోడు సాయం, కరెక్ట్, రిలేషన్స్గా వాల్యూ అవి ఎక్కువ ఉండేవి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళేమి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవారు ఉంటారండి. జెన్యూన్గా నాకు సినిమా కూడా కనిపిస్తూ ఉండింది. అంటే బేసిక్గా మీరు ఆ క్యారెక్టర్స్ అన్నిటిని బాగా ఓన్ చేసుకొని ఒక సినిమాగా మలిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ ఏంట్రా అంటే ఇందులో మీరు చూసే ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ లోకల్ వాళ్ళే, ఎవ్వరూ మీకు తెలియదు. మాకు నాగబాబు గారు, రోహిణి గారు తెలుసు.
కానీ అక్కడి నుంచి మిగతా వాళ్ళు ఎవ్వరు తెలియదు. వాళ్ళందరూ చూసినప్పుడు ఆ ఊరు నిజంగా వాళ్ళ ఊరే మనం వెళ్ళినట్టు ఫీల్ అవుతాం. నాగబాబు గారిని చూడడం జరిగింది. ఆయన కూడా ఒక డిఫరెంట్గానే కనిపిస్తున్నారు. ఆయన రోల్ కూడా డిఫరెంట్గానే ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళది రోల్స్ డిఫరెంట్గానే ఉంటాయా దీంట్లో? రోహిణి గారిది అయితే ఆవిడ కట్టు బొట్టు కూడా వేరుగా అనిపిస్తుంది నాకు. దట్ డ్రెస్సింగ్ స్టైల్ ఆల్సో The puff hand. కరెక్ట్. లేదు, యాక్చువల్లీ బోత్ దెమ్ ఐ థింక్ వాళ్ళ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మేము మాట్లాడడం కంటే సినిమాలో చూస్తే బాగుంటుంది వాళ్ళ క్యారెక్టర్. అందుకని దేర్ ఇస్ రీజన్ మేము ఇంకా ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు, విజువల్గా కానీ వర్బల్గా కానీ. ఆ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు వాచ్ దెమ్ ఆన్ స్క్రీన్. ఆ రెండు క్యారెక్టర్స్ స్క్రీన్ మీద రివీల్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళు ఎలా ఈ స్టోరీకి యాడ్ అవుతున్నారు అని ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది ఐ థింక్ ఇట్ విల్ జెన్యున్లీ బీ నైస్. ఇస్ అ రీజన్ వీ కట్ ఇట్ అ సర్టన్ వే. సో అది అప్పుడే బాగుంటుంది. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టు వర్క్ విత్. అఫ్ కోర్స్ ఇది ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో, పాటలు రిలీజ్ అయిందో, దీని ద్వారా మళ్ళీ మీ గురించి మాట్లాడుకునేలా చేశారు మీరు. దానికంటే ముందు ఒక ఇంటర్వ్యూ వల్ల మీరు ఇంకా 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 మాట్లాడుకునేలా చేస్తున్నారు. అండ్ ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్, ఆ ప్రేమ ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన తర్వాత మొత్తం అదే వినిపిస్తుంది. అన్స్టాపబుల్లో ఆయన చెప్పిన తర్వాత దట్ వాజ్ అమేజింగ్. మాకు కూడా ఫస్ట్ టైం, నాకు కూడా తెలియదు ఆ విషయము. బేసిక్గా అంత లవ్ చేస్తారు మిమ్మల్ని అని, మీ ఫ్యామిలీని అని. అఫ్ కోర్స్ వర్షాన్ని మేము కూడా చాలామంది ఇప్పటికీ లవ్ చేస్తున్నాము. అండ్ యూ టెల్ మీ, లైక్ ఎప్పుడైనా సజెషన్స్ తీసుకోవడం జరిగిందా ప్రభాస్ గారి దగ్గర నుంచి? లేదండి, ఇప్పుడు యాక్చువల్గా నాకు ఆయన కలిసే అవకాశం చాలా తక్కువ సార్లు వచ్చింది. ఐ విష్ ఐ గాట్ మోర్. ఐ థింక్ ఐ మెట్ హిమ్ 3 times ఇన్ మై లైఫ్. బట్ లైక్ ఐ సెడ్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఎప్పుడో ఒక ఫ్యాన్లా కలిసాను, ఒక ఫోటో కోసం కలిసాను. అండ్ ఇలా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అది ప్రభాస్ లాంటి స్టార్, ఆయన ఒక చిన్న ట్వీట్ అయినా బయట అయినా సరే, అది ఇట్స్ హ్యూజ్ ఫర్ అవర్ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ టు అస్. అండ్ నాకు ఒక ఫ్యాన్గా అంతకంటే నేను ఏం అడగలను. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ every time I got to meet him. బట్ మీరు అన్నట్టు I never got to meet him too many times. బట్ డెఫినెట్గా అవకాశం దొరికినప్పుడు చాలా మాట్లాడాలి. బట్ నా భయం అంతా ఏంటంటే నాకు మాటలు కూడా రావేమో ఆయన చూసినప్పుడు. జస్ట్ బట్ మీ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించింది మీకు చూసినప్పుడు? బికాజ్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆర్ మీరు తెలిసిన వాళ్ళు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రభాస్ గారు మీ గురించి అలా మెన్షన్ చేస్తే ఫర్ యూ లైక్ ఏమనిపించింది మీరు చూసినప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నా హీరో నా పేరు పలకడం కూడా నాకు చాలా పెద్ద విషయం. అండ్ ఆ విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఈ మనిషి నైట్ మెసేజ్ పెట్టండి నాకు, నేను చూడలేదు, నాకు తెలియదు. అండ్ ఈ తర్వాత తన మాట చెప్పిన తర్వాత వెంటనే చూస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సమ్వేర్ నాకేమనిపిస్తుంది అంటే, చాలా కాలం ఐ థింక్ ఫర్ ద లాంగెస్ట్ టైం డాడీ లేక ఇట్స్ బీన్ ఓవర్ అ డెకేడ్, 15-16 years అయిపోతున్నాయి డాడీ లేక. ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ 16 years. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ నా పేరుతో పాటు నా పేరులో నా చుట్టుపక్కల ఎప్పుడో ఆయన ఉన్నాడన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. వాట్ కెన్ ఐ సే, ఐఎమ్ జస్ట్ ట్రూలీ గ్రేట్ఫుల్. అఫ్ కోర్స్ ఆయన ఎప్పుడు ఉంటారు, అండ్ మీకు ఉంటారు, అండ్ ఈ సినిమా సక్సెస్లో ఉంటారు, అండ్ మీ సక్సెస్లో ఉంటారు, మీ బ్రదర్ సక్సెస్లో ఉంటారు ఖచ్చితంగా. దట్ వాజ్ మీ నుంచి కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. నేను చెప్పాను పేపర్ బాయ్స్ చూసినప్పుడు లైక్ ఇంత మంచి యాక్టర్ టాలీవుడ్లో అని. ఇప్పుడు అన్నారు కదా, జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అంటే డెస్టినీ అన్నది ఎలా ఉంటుందో చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఇక్కడ శోభన్ గారు ఉంటారు. అలాగే నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న టీవీ షో సంబంధించి ఏదో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు పక్క సెట్లో ఒక షూటింగ్ అవుతుంది. చూద్దామని వెళ్ళిపోమన్నారు. ఏడ్చాను నేను. ఏడ్చేసి పక్క వస్తే ఒక అతను అక్కడ నించో ఉన్నారు, టీ ఏదో తాగుతా ఉన్నారు. వెళ్ళి చూశాను అనమాట. చూసి గుర్తుపెట్టాను, నాకు గుర్తుంది అప్పటికి ఒకసారి. ఓకే, మీరు శోభన్ కదా అన్నాను. ఓకే అంటే అవునమ్మా, ఏంటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇలా అంటే, లోపల షూటింగ్ చూడడం అంటే లోపల తీసుకెళ్ళట్లేదు, ఇలాగా తిడుతున్నారు ఇలా అంటే, రా తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళారు ఆయన. ఏంటంటే అప్పటికే ఆయన మా స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. నేను ఆయన పేరు చెప్పాను. షూటింగ్ తీసుకెళ్ళి షూటింగ్ చూపించి ప్రభుదేవ గారితో ప్రభాస్ గారి చేత అందరితో ఫోటోలు తీయించి నాకు ఇచ్చి అడిగారు, ఏమవుదాం అనుకుంటున్నావు నెక్స్ట్ ఏంటి ఇలా అంటే, సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నారు అలాగా. మీకు చిన్నప్పటి నుంచి ఉంది అనమాట మూవీస్. అప్పుడు అన్నారు, అంటే ఉంటుంది కదా చిన్నది ఉండేసరికి. నేను చెప్పి ఆయన అన్నారు, నాన్న ఫస్ట్ చదువుకో, ఓకే చేసావు కదా నెక్స్ట్ ఇంజనీరింగ్ చేస్తావు కదా, బాగా చదువుకున్న తర్వాత అప్పుడు మన ఇంట్రెస్ట్ ఐడియాలజీ మారుతుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మన క్రికెట్ అవ్వాలంటుంది, కొన్ని టైంలో ఉంటుంది కదా. ఆ టైంకి వచ్చేసరికి నీకు ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించు, అప్పుడు కరెక్ట్ అనుకుంటే మళ్ళీ నా దగ్గర రా, నేను ఉంటాను కదా, అప్పుడు నా దగ్గర నేనే చెప్తాను ఏదో ఒకటి అని చెప్పి అంటే, అప్పుడు నేను అన్నాను సరే అయితే మరి ఇంకొకటి ఇంకేంటి చెప్పు అంటే, ఏమో
మరి ఇంకో 2 రోజులు ఇక్కడ ఉంటాను, మరి షూటింగ్ రావచ్చా, నువ్వు రా ఎప్పుడు కాస్తా అప్పుడు రా అని చెప్పి పక్కపక్కే అన్నపూర్ణ స్టూడియోస్లో. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తనని కలవడం అన్నది చూడండి ఎలా adjust. మళ్ళీ అదే టైటిల్ కూడా సేమ్ తనతోనే మీరు లాంచ్ అవ్వడం కూడా అంటే శోభన్ బాబు Destiny. డెస్టినీ. కరెక్ట్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఇద్దరు యాక్టర్స్ అయ్యారు, డైరెక్టర్ అవ్వాలని ఇద్దరికి అనిపించలేదా? లేదు, సో యాక్టింగ్ ఇంకే ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఫస్ట్ నుంచి కూడా. సంగీత్ నేను ఇద్దరం గోల్కొండ హై స్కూల్ కూడా చేసాం కదా. ఐ నో Yeah, yeah. చిన్నప్పుడు ఇద్దరం చైల్డ్ యాక్టర్స్. బట్ డైరెక్షన్ అనేది ఎప్పుడు రాలేదు బికాజ్ లేదు, I think అమేజింగ్ I'm always డైరెక్టర్. said it's a very skillful job. It's one of the most skillful jobs in the world. అగ్రీ. And I think I don't have that skill set. And అలాంటి I've always అంటే ఎప్పుడు ఆర్టిస్టే అవుదాం అనుకున్నాను. నాకు తెలిసి సంగీత్ గడు కూడా ఎప్పుడు ఆర్టిస్టే అవుదాం అనుకున్నాడు. సో మేబీ మేము ఎప్పుడు అటువైపు మా థాట్స్ వెళ్ళలేదు. I think Santosh has always been a performer. He's used to being on stage. Whatever we've spoken from school, college, he's on stage. He belongs there. Right. So maybe in front of the camera is where he truly is who he is. You know when I was the first time on camera? College. No, I was 9 months old. ఓ So yeah, so ఏంటిది చాలా 9 విచిత్రమైన months విషయం. ఉన్నప్పుడు It was యాడ్ a చిన్న టీవీ యాడ్ ఫిల్మే. ఓకే. సుమ గారు Oh. నా మదర్ ఆవిడ చేతిలో బేబీ కావాలి. నాకు తెలిసి నన్ను ఆ టైంలో 9 month old baby was me. I still keep joking. సుమ గారిని కలిసినప్పుడు మాట్లాడుకుంటాం నా ఫస్ట్ హీరోయిన్ ఆవిడ అని. యా, సో ఐ థింక్ నేను పుట్టింది కృష్ణనగర్. ఓకే. సో మీరు ఆలోచించండి, కృష్ణానగర్లో పుట్టి నేను ఆర్టిస్ట్ అవ్వకపోతే ఎంత ప్రాబ్లం అయ్యేది. కృష్ణానగర్ మొత్తం ఫీల్ అయ్యేది. మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం ఖచ్చితంగా. సో మంచి పర్ఫార్మర్ ఎప్పుడు మంచి యాక్టర్ అవ్వాలి ఖచ్చితంగా. సో అది మీరు అయ్యారు. అండ్ ఈ సినిమా ద్వారా సంతోష్ శోభన్ లైక్ అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా మందికి తెలుసు. అండ్ ఈ సినిమా తర్వాత అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఇలానే వినూత్నమైన రోల్స్లో మమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ లైక్ శ్రీదేవి శోభన్ బాబు ఒక్కటే మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? One word. సరదా. సరదా. యూ జస్ట్ వన్ వర్డ్. Entertaining. బోత్ సేమ్. యా. యూ జాతర. జాతర. యా, లవ్లీ. సో ఆ జాతర థియేటర్లో 18వ తారీఖు కనిపించాలి, వినిపించాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్.